ప్రకాశం జిల్లా కొండేపి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. చాలా ఏళ్ళుగా అక్కడ ఎలక్షన్స్ జరగనేటువంటి పరిస్థితి ఉండే. అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొండేపిలకు సంబంధించి 3 గ్రామాలు ఉన్నాయి. ఈ 3 గ్రామాల్లో చిక్కవారిపాలెం అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెక్కారు. తమకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని కోర్టుకెక్కిన నేపథ్యంలో చాలా వివాదాలు అయితే వచ్చాయి. ఆ సందర్భంలో కోర్టు కూడా కొట్టువేయడంతో కొండేపికి ఎన్నికలు అయితే వచ్చాయి. మరి ఈ ఎన్నికలు చాలా ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇరువురు పార్టీలు. మొత్తం అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి సంబంధించి 15 మంది నామినేషన్ వేస్తే దాంట్లో ఒకరిని స్క్రూటినీలో తిరస్కరించారు. అనంతరం ఉన్నటువంటి 14 మందిలో 13 మంది విత్డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవంగా కొమ్ము సుజాతని అధికారి అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే వార్డులకు సంబంధించి చూసుకుంటే మొత్తం వార్డులు 14 ఉంటాయి. దాంట్లో 39 మంది కూడా నామినేషన్ చేశారు. ఈ 39 మందిలో 2 తిరస్కరణకు గురయ్యారు. మిగతా 23 మంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళు నిష్క్రమించడంతో ఉన్న ఎవరైతే 14 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. దీంట్లో మొత్తం 14 మందిలో 9 మంది టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కాగా మిగతా ఉన్నటువంటి 5 మంది వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులుగా గుర్తించారు. మొత్తం అందరికీ కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా నిన్న నామినేషన్ దీనికి సంబంధించి కూడా నియామక పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా ఏళ్ళుగా ఆసక్తికరంగా వచ్చినటువంటి ఎన్నికల్లో మొత్తం దీనికి సంబంధించి కొండేపి వన్ సైడ్గా టీడీపీ దక్కించుకుందని చెప్పొచ్చు. మొత్తానికి చాలా ఆసక్తిగా ఎన్నికలు జరుగుతాయని ఆశించిన నేపథ్యంలో మొత్తానికి ఏకగ్రీవంగా కావడం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో కూడా ఇదంతా ఒక ఏకగ్రీవం పరిణామం కూడా. ఇది టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏకగ్రీవం కావడం ఇదంతా చాలామంది ఆసక్తిగా రేకించినటువంటి అంశం అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.